నోటిఫికేషన్ 2005లో రిక్రూట్మెంట్. నేనేమో 2004 నోటిఫికేషన్, 2005లో నాది రిక్రూట్మెంట్. నేను ఫస్ట్ బుకింగ్ ఆత్రేయపురం చేశానండి, కోనసీమ జిల్లా. ఆ తర్వాత నాకు అయిన తర్వాత ఎక్కువ వచ్చాను. అప్పుడు ప్రతాప్ అంటే నాకు చేసేవాడు. ఉద్యోగం రాకముందు కలిసాను, వచ్చిన తర్వాత కూడా కలిసాను ప్రతాప్. కొన్ని సలహాలు కూడా నేను బెక్కవలు వచ్చిన తర్వాత అంత కొత్త ప్రపంచం. అప్పుడు మళ్ళా ప్రతాప్ గారు మా గుర్తుల్లో పనిచేయడం. అక్కడ ఉన్నారు పెద్ద రెడ్డి గారు, చెర్ల వెంకటరెడ్డి గారు. ఆయన అప్పుడు సీనియర్ అసిస్టెంట్ కదండి. మేమంతా కూడా ఇక్కడ బెక్కవోలు గారిని, అదేవిధంగా రాయవరం రెండు కలిపి 10 సంవత్సరాలు చేశాను ఇవన్నీ. నేను ఆ ప్లేస్ లో చాలా ఎలక్షన్స్ చేసాం, మంచి మీటింగ్, చాలా మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో మా ఉద్యోగం అంతా నడిచేది. ఇందాక మన పెద్ద ప్లేస్ ఏం అడిగారు. ఎక్కడైనా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది సార్, అందరు ఉద్యోగులు ఉంటారు. నెక్స్ట్ మనకు సంబంధించిన నాయకులు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. ఏ తీరైనా ఏదైనా సిస్టమ్ నడిచేది మాత్రం ఒకటే సార్. నిజంగా మీరు ఇబ్బందులు ఎలా వస్తాయంటే చాలా వరకు మన స్వైపులు అపరాధాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం నిర్వహణలో ఆ యాంగ్జైటీ మీద, టెన్షన్ మీద కొన్నిసార్లు తొందరపడటం, కొన్నిసార్లు లేట్ గా స్పందించడం, ఇలాంటివి ఉంటాయి. ఇన్ అడిషన్ ఏంటంటే ఏదైనా ఒక టాస్క్ మనకి ఇచ్చినప్పుడు అది ఎన్ని రోజులు డ్యూరేషన్ మనకి ఇచ్చే టైం, మనం దీన్ని ఎన్ని రోజుల్లోగా మనం కంప్లీట్ చేయగలం. దాన్ని బట్టి కింద అందరినీ మోటివేట్ చేయడం, ఆమె దగ్గర పెట్టుకుని చేయించడం. నెక్స్ట్ దానికి సంబంధించి ఆ అవేర్నెస్ కానీ, అదేవిధంగా దాని యొక్క సీనియారిటీ కానీ అది తెలిసేటట్టు చేయడం. ఆ విధంగా మనం పని చేయించగలుగుతాం. ఏ ప్లేస్ అయినా ఉంటాయి. నేను ఆత్రేయపురం చేశాను, బెక్కవోలు చేశాను, రాయవరం చేశాను, వైరావరం చేశాను 1 year. తర్వాత పెద్దాపురం చేశాను, ఎలక్షన్ రాజు కొయ్యలు గురించి చేశాను. ప్రస్తుతం ఊరుకొని చేస్తాను. నాకు ఎవరి స్టేట్ ఒకేలా ఉంది ఎప్పుడు కూడా. కాకపోతే దూరం కొద్ది కొన్నిసార్లు ఫిజికల్ గా కష్టపడతాం, అంతే తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ సార్. ప్రభుత్వ ఉద్యోగం వీఆర్ నాట్ ద లోకల్ సార్, అంతా మాదే ఉద్యోగులదే. ఓకేనా? ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, ఒకేలా ఫీల్ అవ్వాలి, ఒకేలా ఉద్యోగం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక కార్యక్రమం పురస్కరిస్తూ ఇచ్చేసిన మా బ్రదర్ ప్రతాప్ గారికి, అదేవిధంగా మేడం గారికి, ఈయన యొక్క శాఖ జీవితం అన్న మాట నేను అన్నగాని ఆఫ్టర్ రిటైర్మెంట్ డేస్ అన్ని కూడా హ్యాపీగా వీళ్ళు ఈయన లైఫ్ లీడ్ చేయాలని, అదేవిధంగా ప్రతాప్ గారు కూడా ఆయన ఖాళీ ఉండలేరు కూడా, ఏదో చేస్తా ఉంటారు ఆయన. సో మా ఉద్యోగ రీత్యా కూడా మాకేమైనా సలహాలు కావాలన్నా, అదేవిధంగా ఏమైనా లెటర్స్ కావాలన్నా మీ యొక్క పూర్తి సహకారం మాకు కావాలని చెప్పి కోరుతున్నాను బ్రదరు. స్వయంగా సార్ కోవిడ్ డైరెక్ట్ గా మానవుడు వస్తాయి, మీకు ప్రేమతో స్వీకరించాలని చెప్పి మేము పదే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంత అభిమానం చూపించని ద్వారా వస్తుంటే నా ఉద్యోగం వస్తుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 2005లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. 21 years అంటే 21 సంవత్సరాలుగా నేను ఈఓపీఆర్ ఆడి రీసెంట్ గా మనకి డిప్యూటీ ఎంపీడీఓగా నాకు నామినిక్లేచర్ మార్చారు. అందరూ మనసులో కూడా ఒక భాష ఉంది, ఒక భావం ఉంది. 2 విధాలుగా ఉన్నాయి. నాణ్యానికి అటువైపు ఇటువైపు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆయన తిడతాడు అనే భావం నాణ్యానికి అటువైపు ఉంటే, ఇటువైపు మా దిశానిర్దేశం చూపించారు అనేది ఒకవైపు నాణ్యానికి ఇటువైపు. అయితే ఇందులో నేను ఆనందించే విషయం ఏంటంటే వీళ్ళు మాకు చాలా నేర్పారు. మనిషి ఏంటంటే నిత్య విద్యార్థి. ఒక ఉద్యోగి ముఖ్యంగా మన పంచాయతీ రాజులో జాయిన్ అయినప్పుడు ఉన్న జాబ్ చార్ట్ కానివ్వండి, పనులు కానివ్వండి, వీళ్ళు చేసే విధులు కానివ్వండి, ఈ రోజు ఉండవు, రేపు ఉండవు, ఎల్లుండి ఉండవు. ఏదైనా సరే నేను చెప్పేది ఒకటి అందరికి కూడా, సిన్సియారిటీ అండ్ డివోషన్ టు డ్యూటీ, కమిట్మెంట్తో చేయండి. నేను ఈ పని చేస్తున్నాను, వారు గుర్తిస్తారా లేదా అనేది కాదు. ఈ పని చేయండి, వారే గుర్తిస్తారు.
ఎందుకంటే నేను చేసిన చాలా చిన్న చిన్న అంటే పెద్ద మండలాలు చేసిన తక్కువ గ్రామ పంచాయతీ 22 గ్రామ పంచాయతీలు ఇక్కడ 22 గ్రామ పంచాయతీల నుంచి నేను కన్సల్టెంట్ చేసుకుని ఒక ఎమ్మెల్సీఓ ద్వారా పంపించాలంటే ఆ ఒరవడి ఆ భాష తప్పలేదు నాకు. మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఏదైనా సరే మిమ్మల్ని బాధపడితే ఐఎమ్ సారీ. అందువల్ల ఏంటంటే జాత సిద్ధుడు ముచ్చు ఏదో ఉంది, అలాంటి ప్రతి పుట్టినవాడికి మాట తప్పదు, అలాగే జాయిన్ అయిన వాడికి ఇలాగా ఈ పదవి విరమణ కూడా తప్పదు. అందరూ ఇప్పటి వరకు కూడా నాకు చాలా చాలా సహకరించారు. ఏ ఒక్క సెక్రటరీ కూడా కాదను లేదంటే ఎదురు సమాధానం అటువంటి ఇప్పుడు ఎవరూ చేయలేదు. అలా నా రిపోర్ట్ లో కూడా నా సర్వీస్ లో ఎవరి మీద కూడా రిపోర్ట్ రాయలే, కొంచెం గట్టిగా యాక్షన్ తీసేసుకోండి అని చెప్పేసి. అలాగే నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మహాభారతంలో చెప్తాడు, మీరు 9 మేము 5, ఎవరన్నా వస్తే 105 మంది మనం అందరం కూడా. అలాగే నా మండలాన్ని ఎవరన్నా అంటే భరించేవారు కాదు. అందువల్లే ఆ ప్రెస్టేషన్ లోనే బుద్ధుందో జ్ఞానం ఉందో. ఎందుకంటే చూడగానే ఎప్పుడైతే నాకు కోరుకున్న రెడ్ కలర్ లో కనిపించిందో ఇది ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు. ఇంకా ఏ గ్రామ పంచాయతీ చూసుకునేవాడిని. అమ్మ జోస్న రాత్రి 10 గంటలకు కూడా మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ చూడు రెడ్ కలర్ లో ఉంది, ఎందువల్ల పడిపోయింది ఇది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసేవాడు. 10 గంటలకైనా 10 గంటలకు నాకు ఇదేం లేదు. ఇంకా ఉదయానికల్లా గ్రీన్ కలర్ లోకి వచ్చారు నాకైతే. ఆ వరవడిలోనే 2022 జూన్లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏ స్థాయిలో ఉందో పతన స్థాయిలో కింద స్థాయిలో ఉన్నప్పుడు ఏదో ఒక మంచి పొజిషన్ పర్వాలేదు నా కోరుకోవడం నుంచి వచ్చాను. అలాగే నేను అనుకుంటూ ఉంటాను, నా దగ్గర పనిచేసిన ఎవరైనా సరే ఈ సెక్రటరీ కానీ పీడిఓస్ ఇప్పుడు అంటున్నారు, వేరే మండలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెప్పుకోవాలి. అక్కడ పలానా ఆ మండలం నుంచి వచ్చిందంటే పర్వాలేదు అని, అక్కడ ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వాలన్నా, అక్కడ ఎంపీపీ గారు అన్నా, ఎంపీ గారు ఎంపీ ఉన్నా పర్వాలేదు అన్న మండలం నుంచి వచ్చారు కాబట్టి చేశారు, మంచి పొజిషన్ లో చేశారని. అంతేగాని ఆ మండలం చెత్త అనేటట్టు ఉండకూడదన్న ఉద్దేశంతో నేను చేశాను. నేను జాయిన్ అయినప్పుడు చాలా వరకు నాకు సహకరించింది మా జూనియర్ అసిస్టెంట్ గారు, అప్పుడు పెద్దాపురంలో మన వెంకటరెడ్డి గారు. ఆనాటి నుండి తర్వాత మన రాజమండ్రిలో చేసినప్పుడు కూడా ఆయన చాలా నాకు సహకరించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సహకరించారు. డిపిఓలు కానీ మన డిఎల్పిఓలు కానీ అందరూ సహకరించారు. ఇదే కొన్ని సందర్భాల్లో తప్ప ఇదే ఉద్యోగులు ఉండి కూడా కొంచెం దురదృష్టకరం. అయితే ఒకవైపు మిమ్మల్ని అందరినీ వీడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అయితే కొంచెం ప్రశాంత జీవితం గడుపుతా ఉన్నాం అంటే ఒక వారం అనుకోని మన శివరామకృష్ణ గారు అన్నట్టు బాధ్యతతో ఉద్యోగం చేయడం లేదు, ఒత్తిడితో ఉద్యోగం చేయడం. ఆ ఒత్తిడి నుంచి కొంచెం బయటపడుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మా ఇల్లాలి కోసం ఇంత ఫ్రస్ట్రేషన్ లో కొంచెం కోపిస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళడం అంత చూపించేవాడిని కదని కొంచెం ఎక్కువ చూపించేవాడు ఫ్రస్ట్రేషన్. ఆవిడ కూడా డబుల్ఎంఏ బిఈడి ఎడ్యుకేషన్, నేను ఉద్యోగం చేయనండి పిల్లల్ని చూసుకుంటానండి అన్నారు. అప్పట్లో ఉద్యోగం ఉన్నా సరే ఉద్యోగం వచ్చింది నా ఎంపీగా అప్పట్లో చూశారు. కానీ ఎప్పుడు కూడా తిరగబడ్డం కానీ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించేయడం కదా ఎప్పుడు అనలే. ఆవిడ టార్గెట్ ఏంటంటే పిల్లలు కొంచెం ఎదిగి రావాలి అనుకున్నట్టుగానే మా పెద్ద అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చింది ఇక్కడ తిరుపతిలో. ఆ రెండో వాడు 9వ తరగతి చదువుతున్నాడు. ఇవన్నీ కూడా మనకి జరిగినాయి. సో ఇంతటి అభిమానం ఆదరాభిమానం చూపించారు. అలాగే భవిష్యత్తులో కూడా మీరు నాకు ఆదరాభిమానం చూపించాలని కోరుకుంటున్నాను. అంటారు మరి ఏదన్నా అంటారు సలహాలు కానీ ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే నేను ఎప్పుడు ఏమనుకున్న విషయం మీకు తెలుసు. నా సర్వీస్ లో సెల్ ఫోన్ కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక ఫార్మేట్ చేసినప్పుడు నేను దాన్ని స్విచ్ ఆఫ్ చేసేది తప్ప ఈ రోజు వరకు ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయలే. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి అరే ఈ టైంలో అడిగితే ఏమనుకుంటాడు అనేది కాదు. ఎప్పుడైనా సరే మీకు ఫోన్ చేయండి లేదా మీ కార్యాలయానికి రమ్మనండి, వస్తాను. అక్కడ ఏంటంటే సమస్య అంటే చెప్పండి, సాల్వ్ చేయాలి. తప్పనిసరిగా నా స్థాయిలో నేను సాల్వ్ చేయాలి ఎనీ టైం. ఇప్పటికే కాలాతీతం అయింది, మనకి భోజనాలు కూడా రెడీ చేశారు. అసలు వద్దన్నాను, ఎందుకంటే ఇంత భారీ యుద్ధం చేస్తాను. మా ఎండో ఊరుకోలే, నాకు అనవసరం. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎండో చేయలేదని చెప్పేసి 10 మంది అడుగుతారు, లేదా నువ్వు అడుగుతావు. నాకు వద్దు, నీకు ఈ పరిచయం కాదు, నాకు మొదటి నుంచి జాయిన్ అయినప్పటి పరిచయం కాబట్టి ఆ విధంగా అయినా సరే చేస్తాను అని చెప్పేసి ఆయన పట్టుదల ఇక్కడ చేయడానికి.
నిజంగా ఆయన పట్టుదల. థ్యాంక్ యూ అండి ఎండిఓ గారు, నాకు చాలా సహకరించారు. ఎప్పుడు సెలవు కావాలన్నా, ఒక రోజు కావాలంటే 2 రోజులు తీసుకోండి, ఎప్పుడైనా సరే 2 రోజులు పెట్టి ఒక ముందు రోజు వచ్చేస్తే